కర్చీఫ్ నుంచి కార్ వరకు అన్ని ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. చివరకు అమ్మాయిలు కూడా. అవును, ఒక్క క్లిక్ చేస్తే చాలు అమ్మాయిలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తారు. కారులో మీరు చెప్పిన హోటల్కి వచ్చేస్తారు. ఇది పగడ్బందీ బిజినెస్. వీటిలో ఐడి ప్రూఫ్ చూపిస్తే తప్ప డీల్కి ఒప్పుకోరు. ఆన్లైన్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని డెకై ఆపరేషన్తో బయటపెట్టారు పోలీసులు. కారుతో ఢీకొట్టి పారిపోవాలనుకున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైట్ నిండా అమ్మాయిల ఫోటోలు కింద ఓ రేటు, అమ్మాయి నచ్చితే ఓ ఫోన్ కాల్, సీన్ కట్ చేస్తే స్టార్ హోటల్లో రొమాన్స్. ఇది ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న వ్యభిచారం. ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే. హైదరాబాద్ మాదాపూర్ ఏరియా ఐటీలో దేశంలోనే పేరు తెచ్చుకున్న ప్రాంతం. ఈ ఏరియాలో ఐటీ కుర్రాల్ని టార్గెట్ చేసుకుని అందమైన అమ్మాయిలతో ఆకర్షిస్తోంది బ్లిస్ఫుల్ ఎస్కార్ట్ వెబ్సైట్. ఈ సైట్ లో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలకు చెందిన 500 మంది అమ్మాయిల ఫోటోలుంటాయి. షేక్పేట గుల్షాన్ అపార్ట్మెంట్స్ లోని ఓ ఫ్లాట్ లో నివసిస్తూ ఆన్లైన్ సెక్స్ రాకెట్ నడుపుతోంది ఓ ముఠా. అమ్మాయి ఫోటో చూసి నచ్చిందని ఎవరైనా మెయిల్ చేస్తే వెంటనే వీళ్లు ఫోన్ చేస్తారు. గంటకో రేటు, రోజుకో రేటు, వారానికో రేటు చెప్తారు. బేరం కుదిరిన తర్వాత కోరుకున్న యువతిని కారులో తీసుకొస్తారు. డబ్బులు తీసుకున్న తర్వాత వీటుల వెంట పంపిస్తారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లకు మాత్రమే యువతుల్ని పంపుతుంటారు నిర్వాహకులు. రోజుకు 25,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తారు. కొంతకాలంగా ఆన్లైన్లో గుట్టుగా సాగుతోంది వ్యభిచారం. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిన పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. అమ్మాయిలు కావాలి అంటూ బ్లిస్ఫుల్ ఎస్కార్ట్ నిర్వాహకులకు మెయిల్ పంపారు. గ్యాంగ్ సభ్యుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. బేరం కుదిరింది. మాదాపూర్ పెట్రోల్ బంక్ దగ్గరకు రమ్మన్నారు. ఎస్ఐ, ఇతర కానిస్టేబుళ్లు విటుల్లా వెళ్లారు. అక్కడ మీ ఐడి ప్రూఫ్ చూపించాలని కోరారు గ్యాంగ్ మెంబర్లు. మఫ్టీలో ఉన్న పోలీసులు నిరాకరించడంతో గ్యాంగ్ సభ్యులకు అనుమానం వచ్చింది. ఎస్ఐ మదన్ గౌడ్, కానిస్టేబుల్ మహేష్ పై దాడి చేసి కారుతో ఢీకొట్టి పారిపోయారు. వెంబడించిన పోలీసులు చివరికి ఈ గ్యాంగ్ ని పట్టుకోగలిగారు. పోలీసులపై దాడికి పాల్పడిన ఈ నిందితులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు సలీం పరారవగా ఈ కేసులో ప్రమేయమైన అతని భార్య అయేషా బేగం, ఉపేందర్ కుమార్, అనీష్ కుమార్, ఇమ్రాన్ ముస్తఫాల్ని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. గతంలో కూడా సలీంపై చందానగర్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. పట్టుబడ్డ నిందితుల నుంచి ల్యాప్టాప్, 8 సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు. కోల్కతా, ముంబై, ఆల్ ఓవర్ ఇండియాని తీసుకొస్తారు. ఢిల్లీ అండ్ అదర్ మేజర్ సిటీస్ నుంచి ఈ లేడీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ అపార్ట్మెంట్లో ఈ ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉన్నారు. దాని మెయిన్ అక్యూజ్డ్ సలీం. వాళ్ళ ఇంటర్వ్యూ సలీం భార్యను కూడా అరెస్ట్ చేసినాము. యువతుల్ని బలవంతంగా వ్యభిచార రొంపులోకి దింపారా, ఎంతమంది యువతులతో బిజినెస్ చేశారన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే పోలీసులు సీజ్ చేసిన ఫోన్లకు అమ్మాయిలు కావాలి అంటూ ఇప్పటికీ కస్టమర్లు కాల్ చేస్తుండటం కొసమెరుపు.